అందరికీ నమస్కారం. అండ్ ఆ ట్రైలర్ ఏంటి బాబాయ్, జాంబీ ఫిల్మ్ ఏంటి, తెలుగులో ఏంటి, అసలు ఎలా ఏదో హాలీవుడ్ సినిమా ట్రైలర్ చూస్తున్న ఫీలింగ్ ఉంది. అంటే చిన్న చిన్న ప్రయత్నం చేస్తే మేమేదో చాలా డిఫరెంట్. మామూలుగా ప్రెస్ మీట్లో సినిమా ముందు మా సినిమా చాలా కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తుంటారు కదా, వాళ్ళందరికీ సినిమా ట్రైలర్ ఒకసారి చూపించారు. ఇక నుంచి అలా చెప్పడం మానేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటెంకి హ్యాట్స్ ఆఫ్. అంటే ఇలాంటి జాంబీ ఫిల్మ్ అసలు తీయచ్చని నమ్మినందుకు హ్యాట్స్ ఆఫ్. అండ్ అక్కడ అంత ఇమేజ్ ఉండి అంత కమర్షియల్ ఫిల్మ్స్, అంత బిగ్ ఫిల్మ్స్ చేస్తూ నువ్వు ఈ సినిమాని ఒప్పుకోవటం అక్కడే నువ్వేంటో చెప్తుంది. హ్యాట్స్ ఆఫ్ బాబాయ్. అండ్ ఫస్ట్ ఎడిటర్ మోహన్ గారి గురించి మాట్లాడాలి. ఆబ్వియస్లీ ఇందాక మీ గురించి ప్లే చేస్తున్న ఏవి చూస్తుంటే అంకుల్ మీరు ఎంతగా మా లైఫ్లో పార్ట్ అర్థమైంది. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాం. అంటే మా చైల్డ్హుడ్ అంతా మీ సినిమాలు చూస్తూ గడిచింది. ఈ రోజుకి కూడా నేను ఇందాక చూస్తుంటే గుర్తొచ్చింది. అంటే పల్నాటి పౌరుషంలో వెండి మొబ్బు అన్న సాంగ్ నా గుడ్ నైట్ సాంగ్ ఎవ్రీ డే. ఆ పాట విని పడుకుంటాను ప్రతిరోజు. అండ్ లాస్ట్ టైం నేను ప్రసాద్ ల్యాబ్ దగ్గర కలిసినప్పుడు కానీ, ఈరోజు కలిసినప్పుడు కానీ ఎడిటర్ మోహన్ గారిని కలిస్తే ఎవరో ప్రొడ్యూసర్నో లేదంటే నా ఫ్రెండ్ ఫాదర్నో కలిసినట్టు ఉండదు. ఏదో నా పెదనాన్నో బాబాయ్నో కలిసిన ఫీలింగ్ ఉంటుంది. ఆ తెలియని ఒక ఎఫెక్షన్, ఒక బాండ్ ఉంటుంది. సో అండ్ వాట్ ఫ్యామిలీ. వాళ్ళ ముగ్గురిని అంటే రాజా గారిని కానీ, రవీని కానీ, ఎడిటర్ మోహన్ గారిని కానీ చూస్తే తెలియని ఒక మంచితనం అందరి ఫేసుల్లోంచి, అందరి మాటల్లోంచి అలా బయటకు వచ్చేస్తుంటుంది. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ అసోసియేటెడ్ టు దిస్ ఫ్యామిలీ. అండ్ రాజా గారి ఫస్ట్ ఫిల్మ్ ఇందాక నేను హనుమాన్ జంక్షన్ ట్రైలర్ చూసినప్పుడు నేను నా లైఫ్ మొత్తం నేను చూసిన సినిమాలన్నింటిలోకి 10 నిమిషాలు నాన్ స్టాప్గా కడుపు నొప్పి వచ్చి అంత నవ్వింది ఆ ఒక్క ఎపిసోడ్ మాత్రమే హనుమాన్ జంక్షన్లో. ఇప్పుడు కూడా గుర్తుంది నాకు ఏదైనా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చేతి గ్లౌస్ చూస్తే నవ్వు వస్తుంది నాకు ఇప్పుడు కూడా. అంటే నాకు దాన్ని సీరియస్గా తీసుకోలేను నేను. సో అంత ఇంపాక్ట్ ఉంది ఆ సినిమా. అండ్ మీకు తెలుసు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తనియోర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని కొట్టారు. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఈ అవార్డ్స్, మొన్న ఐఫాకి వెళ్ళినప్పుడు కూడా మొత్తం డిస్కషన్ కూడా దాని గురించే. అండ్ ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజ్లో నాకు తెలిసి రీమేక్ చేస్తున్నారు అనుకుంటా సినిమాని. కంగ్రాచులేషన్స్ రాజా గారు. అండ్ రవికి ఆల్రెడీ చెప్పాను. సో అండ్ ఎమోపాసం అంటే ట్రైలర్ చూస్తుంటే ఎంత ఎక్సైటింగ్ ఉందంటే ఈ సినిమా ఎప్పుడు చూస్తామా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా నా సినిమా రిలీజ్ అయిన 1 వీక్కే తెలుగులో రిలీజ్ అవబోతుంది. అయినా సరే నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి, నా సినిమా కంటే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు అంటే కొంచెం ఈరోజు నా రిలీజ్ కాబట్టి చాలా పని ఉండడం వల్ల కొంచెం కంగారు పెట్టాను, సారీ బాబాయ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. అండ్ ఐ జెన్యున్లీ అంటే బోల్డంతమంది తమిళ్ హీరోలకి తెలుగులో మార్కెట్ స్టార్ట్ అయింది, కొంతమందికి మంచి మార్కెట్ ఉంది. బట్ నిజంగా అర్హుడు ఎవరైనా ఉన్నాడంటే అది రవి మాత్రమే. మన తెలుగుడు, మన ఎడిటర్ మోహన్ గారు అబ్బాయి. మరి వీడు ఎందుకు ఇంత లేట్ చేశాడో నాకు తెలియదు. బట్ లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాడని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ సినిమాతో బ్రహ్మాండంగా ఈ కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఇక నుంచి నువ్వు తమిళ్ హీరో కాదు, సౌత్ ఇండియన్ తెలుగు హీరోగా ఫస్ట్ తెలుగు తర్వాత తమిళ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆ వైరస్ మన శరీరంలోకి వచ్చిందంటే ఆ తర్వాత మనిషికి చెందిన ఏ ఫీలింగు ఉండదు. వారికి ఉండే ఒకే ఫీలింగ్ విపరీతమైన ఆకలి.